నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ చిద్గగన కౌముదీధారే. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం చిదానందలహరీం. టైటిల్ సాంగ్స్ అని కొన్ని వింటారు మీరు. అలాగే సౌందర్య లహరి అని ఉంది కదా, ఆ లహరితో వచ్చే శ్లోకాలు 3 ఉన్నాయి మొత్తం సౌందర్య లహరిలో. ఇప్పుడు వచ్చింది ముందు చిదానంద లహరీం అనే మాట వచ్చింది. మరికొన్ని శ్లోకాలు దాటాక పరమాహ్లాద లహరీం అనే శ్లోకం వస్తుంది. ఇంకొన్ని శ్లోకాలు దాటితే తవవదన సౌందర్య లహరీం అని సౌందర్య లహరి వస్తుంది. ఈ లహరి 3 లహరులు తెచ్చుకోవాలి. ఒకటి చిదానంద లహరి, రెండవది పరమాహ్లాద లహరి, మూడవది సౌందర్య లహరి. ఆ 3 లహరులు కలిసిన లహరే సౌందర్య లహరి. మొదటి చెప్పింది ఆనందం, రెండవది ఆనందమే. ఆహ్లాదం అన్న ఆనందమే. అయితే మామూలు ఆనందం కాదయ్యా అది అన్నారు. ఇక్కడ ఆనందం అంటే ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెడితే అదొక ఆనందం, ఆ భోజనంలో మన రుచ్యములైనవి తింటే అదొక ఆనందం. కానీ ఇక్కడ చెప్తున్న ఆనందం ఇంద్రియ జనితమైన ఆనందం కాదు. ఇంద్రియ జనిత ఆనందానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయట. అవి ఏమిటంటే అవి జడములు, రెండవది తాత్కాలికములు, మూడవది మాలిన్యములు. 3 రకాలు ఇంద్రియ జనిత ఆనందాలకు ఉండే వికారాలు 3. అవి నిజానికి ఇంద్రియాల వల్ల పొందుతున్నాం, కానీ ఆ ఇంద్రియం కొంతసేపు అయ్యేటప్పటికీ అదే ఆనందం మనం అనుభవించలేదు. ఉదాహరణకి వేసవిలో ఏసీ గదిలోకి వెళ్ళగానే ఎంత ఆనందం, ఈ పరమానందం చిదానందం అక్కడ పెట్టండి, ఇదే హాయిగా ఉంది అనిపిస్తుంది ఇక్కడ. కానీ నిజమైన ఆనందమా అంటే తత్కాలంగా ఇంద్రియాలకు ఆనందంగా ఉంది, కానీ కొంతసేపు అయ్యేటప్పటికి ఆ చలికి వణుకు రావడము జలుబు రావడము జరుగుతుంది. అది జడానందముల యొక్క లక్షణం, అది తత్కాలం. అది మాత్రం. రెండవది అవి మాలిన్యములతో కూడినవే, శుద్ధములు కావు. కనుక ఇప్పుడు ఆనందం శుద్ధం కావాలి అంటే ముందు జడానందం కాదు, చిదానందం కావాలి. ఇంద్రియాలు జడములు, మనస్సు దానితో కలిపి ఆనందం పొందుతున్నానని భావిస్తుందంతే. కానీ సహజమైన ఆనందం చైతన్యము, కనుక దానికి చిదానందం అన్నారు. ఆనందాన్ని మించి మరొక ఆనందం లేదు కనుక దాన్ని పరమానందం అన్నారు. పరమానందాన్ని పరమాహ్లాదం అన్నారు, శుద్ధమైన ఆనందం. ఇప్పుడు కనబడినటువంటి తల్లి ఈశ్వరుని యొక్క అహంతారూపమైన స్పందన శక్తి, సంకల్ప శక్తి. ఆ శక్తి అసలు స్వరూపం చిదానంద లహరి. అది పరిశీలించండి. చిదానంద లహరి అనే మాట మీకు అర్థం తెలిస్తే అందు రూపవర్ణన లేదు, గమనించండి. చిత్ ఆనంద లహరి. లహరి అంటే ప్రవాహం, ప్రవాహం అంటే కంటిన్యూటీ, ఎడతెగనిది అని అర్థం. లహరి అంటే అర్థం ఎడతెగని ప్రవాహం. ఆ ఎడతెగని విధంగా నిరంతరాయమానంగా ఉన్న ఆనందము. అంతేగాని ఇవాళ ఉండి రేపు పోయేది కాదు, నిరంతరం. అందుకే అది చిదానంద లహరి. రెండవది శాశ్వతమైనది, నిరంతరమైనది. మూడవది శుద్ధమైనది. అది ఇంద్రియజనిత ఆనందములకు జడములు, అశాశ్వతములు, మాలిన్యములు. ఈ ఆనందం ఎటువంటిది? చైతన్యవంతమైనది, శాశ్వతమైనది, పరిపూర్ణమైనది. అది వర్ణిస్తున్నారు. పైగా శుద్ధమైనది. అటువంటి ఆనందం, అందుకే చిదానంద లహరి. ఇటువంటి చిదానంద లహరే కణత్కాంచీదామ అనే రూపంతో ఎదురుగా కనబడింది. ఆనందపు ప్రవాహం
భక్తులను అనుగ్రహించడం కోసం రూపం స్వీకరించింది. నీకు ముందు రూపమే స్ఫురిస్తుంది. ఎందుకంటే సామాన్యులకు మొట్టమొదటి రూపస్ఫురణే ఉంటుంది. ఆ రూపం చూసిన వెంటనే తెలుసుకోవాల్సింది ఈశ్వరుని యొక్క శక్తే ఈ రూపమని. ఆ శక్తి అసలు స్వరూపం చిదానంద లహరి అని తెలియాలి. అక్కడితో నీ సాధన పూర్ణమైనట్టు. ఉపాసిస్తున్న దేవతని రూపదృష్టి నుంచి కేవల చిదానందమైన బ్రహ్మదృష్టి కలిగినప్పుడు సాధన పరిపూర్ణమైనట్లు. సచ్చిదానంద వస్తువే అమ్మవారు. అమ్మవారు అసలు స్వరూపం ఏమిటి? సచ్చిదానంద వస్తువు. ఈ సచ్చిదానంద వస్తువుని ఉపనిషత్తు ప్రాప్యమని చెప్తోంది. దీన్నే పొందాలి అని చెప్తోంది. ఆ సచ్చిదానంద వస్తువే బ్రహ్మమని చెప్పబడుతుంది. ఆ సచ్చిదానంద వస్తువే నీలో ఆత్మ అని చెప్పబడుతున్నది. కనుక అమ్మవారి ఉపాసన అంటే ఒక దేవత ఉపాసన కాదు, బ్రహ్మానుసంధానము. ఆ బ్రహ్మమే నీలో ఆత్మ. ఆ బ్రహ్మమే విశ్వవ్యాపకము, విశ్వాతీతము. కానీ బ్రహ్మమును మూడుగా చూడాలి. విశ్వాతీతమది, విశ్వవ్యాపకమది, నీలో అంతర్యామిగా ఉన్న ఆత్మ. అది మూడుగా ఉన్నది చిదానంద లహరి. దాని అసలు స్వరూపం చిత్ ఆనంద లహరి. అది జడం కాదు గనక లహరి శబ్దం చెప్పబడుతున్నది. ప్రవాహ రూపముగా నిత్యనూతనముగా ఉన్నటువంటి సౌందర్యము. ఈ చిదానంద లహరి ఎవరంటే కొణత్కాంచిదామ శ్లోకంతో దీనికి అనుబంధం ఎక్కడుంది అంటే సుధా సింధోర్మధ్యే. అది అమృత సముద్ర మధ్యంలో ఉన్నది. మన మణిద్వీప వర్ణనాన్ని పారాయణ చేస్తుంటారు చాలామంది దేవి భాగవతం. కొన్ని అధ్యాయాలు, అది అన్ని అధ్యాయాలు పారాయణ చేస్తే చాలా మంచిది. కానీ ఒక్కొక్కసారి అధ్యాయాలు చేయడానికి టైం ఉండదండి. వాళ్ళు ఈ 4 పాదాల శ్లోకం చదివితే చాలండి. నిత్యం ఈ శ్లోకం ఇంట్లో చదువుకుంటే ఇంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. ఇంట్లో సదాచారం లేకపోయినా, కూడని విషయములు ఉన్నా దోషాలు వస్తాయి. కానీ మనం వీలైనంత సదాచారం పాటిస్తూ ఇలాంటి శుద్ధమైనటువంటి పారాయణ చేసుకుంటే ఇంట్లో పవిత్రత, శక్తి ఉంటుంది. అది గృహప్రవేశ సమయంలో మణిద్వీప వర్ణనలు చేయమని చెప్తూ ఉంటారు. ఆ మణిద్వీప వర్ణనంతా ఒక్క శ్లోకంలో పెట్టారు ఆదిశంకరులు. ఎంత దయామయుడండి ఆయన. ఇప్పుడు అందరం కూడా మణిద్వీపాన్ని భావిస్తున్నాం. అంటే శ్రద్ధగా వింటే మనం మణిద్వీపానికి వెళ్ళిపోవచ్చు. చిత్రం ఏంటంటే మనం గట్టిగా భావిస్తే అమెరికాలోకి వెళ్ళలేం, కానీ గట్టిగా భావిస్తే మణిద్వీపానికి వెళ్ళిపోవచ్చు. అది గొప్ప విషయం. ఇందులో ఒక రహస్యం ఉందండి. భూమి మీదే ఉన్న అమెరికాకి వెళ్ళాలంటే భావన సరిపోదు, కానీ చతుర్దశ భువనాలకి ఆవల ఉన్న మణిద్వీపాన్ని మాత్రం భావనతోనే పొందగలం. ఎంత విశేషమైన ఆంతర్యం ఉంది ఇందులో. అంటే అసలు కనెక్షన్ దానితో మనకు ఎక్కువ ఉంటుంది. భువనాలకు అతీతమైన పరంధామంతోనే జీవుడు తొందరగా కనెక్ట్ కాగలడు. అది ఎందుకో తర్వాత ఆలోచిస్తాం. ఒకవేళ శ్రద్ధాళువులు ఉంటే తప్పకుండా ఆ ప్రశ్నకు కూడా సమాధానం అమ్మవారే చెప్పిస్తారు. సరే చూద్దాం. మొత్తాన్ని మణిద్వీపాన్ని భావిస్తున్నాం. మణిద్వీపం ఎలా ఉంటుందంటే సముద్ర మధ్యంలో ద్వీపం ఉంటుంది. ద్వీపం అంటేనే ఏదో సముద్ర మధ్యంలో ఉండాలి. ఈ మణిద్వీపం ఎక్కడుందయ్యా అంటే సుధా సింధోర్ మధ్యే, అమృత సముద్ర మధ్యంలో ఉందిట. ఎంత బాగున్నదో. అది ఉప్పు సముద్ర మధ్యంలో లేదు, అమృత సముద్ర మధ్యంలో ఉంది. సుధా సింధోర్ మధ్యే సురవిటపివాటీ పరివృతే, కల్పవృక్షాల వనాల నడుమ ఉన్నది అన్నారు. శంకర భగవత్పాదుల వారి యొక్క వర్ణన ఎంత ఉదాత్తంగా ఉంటుందంటే, ఒక ద్వీపాన్ని మనం ఏరియల్ వ్యూలో చూసినప్పుడు మొట్టమొదటిగా కనబడేది వాటిపై ఉన్న చెట్లు మొదలైనవే కనబడతాయి. అలా మనం ఒక విమానంలో పెడుతున్నాం అనుకుందాం. సరిగ్గా సముద్రం కనబడింది, ఆ తర్వాత ద్వీపం కనబడుతుంది. ఆ ద్వీపం ఎలా ఉందంటే సురబిటపివాటీ పరివృతే, కల్పవృక్షాల సమూహములతో కూడుకుని ఉన్నది అన్నారు. 6 కల్పవృక్ష జాతుల వనాలు ఉంటాయండి మణిద్వీపంలో. ఈ జాతుల వనాలు ప్రారంభమయ్యే ముందు నానావృక్ష మహోద్యానవనం అని ఉంటుంది. వివిధములైన వృక్షముల ఉద్యానవనం. దాని తర్వాత 6 కల్పవృక్ష ప్రాకారాలు ఉంటాయి. 6 రకాలు: హరిచందనము, సంతానము, పారిజాతము, కల్పకము ఇత్యాదులు చెప్పబడుతుంది. వీటి తర్వాత ఉండేటటువంటిది దివ్యమైన కదంబవనం. దీనితో వనముల ప్రాకారం అవుతాయి. ఇప్పుడు పైనుంచి చూసి ఆ వనములను చూపించారు. తర్వాత అది ల్యాండ్ అయినట్లు అప్పుడు ద్వీపంలోకి వెళ్తే మణిద్వీపే, దాని పేరు మణిద్వీపం. మణిద్వీపం అంటే అర్థం ఏమిటయ్యా అంటే మట్టి ద్వీపం కాదు, మణిద్వీపం. అది మణి అనే మాటకు అర్థం ఏమిటి ఇవన్నీ తర్వాత చూద్దాం. అది ప్రకాశమానంగా ఉంటుంది. అది అంటే అక్కడ నేలే ప్రకాశిస్తోంది. మణిద్వీపే ప్రకాశకత్వాత్ ప్రచోదకత్వాత్ మణిహి అన్నారు. ప్రకాశించునది, ప్రకాశింపజేయునది. అది ప్రకాశిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అంటే చైతన్యం తన యొక్క సహజ లక్షణము అందరికీ చైతన్యం ఇస్తుంది. అది మణి అంటే అర్థం. అది మణిద్వీపే. పైగా అమ్మవారు ఇప్పుడు భవనంలోకి వెళ్ళాలి. ఆ మణిద్వీపంలోకి వెళ్ళేటప్పుడు కల్పవృక్ష వనాలు దాటి వెళ్ళాక కదంబవనం కనబడుతుంది. ఆ కదంబవనంలోకి వెళ్ళాలి.
నీపోపవనవతి. నీప అంటే కదంబ వృక్షములకు మరొక పేరు. నీరం పాతీతి నీప అంటే కదంబములకు లక్షణం ఉందిట. జలములను ఆకర్షించి తిరిగి మనకు వర్షించే లక్షణం కదంబ వృక్షాలకు ఉంటుంది. వృక్షాలు లేకపోతే వర్షాలు లేవన్న విషయం చాలా మంది తెలుసు. కదంబ వృక్షాలకి ప్రత్యేక లక్షణం చెప్పారు. అందుకే నీప అని పేరు పెట్టడానికి కారణం అది. నీప ఉపవనం అంటే ప్రధాన వనాల్లో ఇది ఒకటి చెప్తున్నారు కనుక నీపోపవనవతి చింతామణి గృహే. కదమవనం దాటి వెళ్ళిపోయాం కదా, అక్కడ మహాపద్మాటవి ఇవన్నీ చెప్తూ అక్కడ చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నారు. ఆ చింతామణి గృహే ఎలా కూర్చున్నారు ఆ తల్లి? చింతామణి గృహే శివాకారే మంచే. అక్కడ ఒక మంచం ఉన్నది. మంచం అంటే 4 కోళ్ళు మధ్యలో బల్ల కలిపిన దాన్ని మంచం అంటాం. ఒక స్టేజ్. ఈ మంచం నుంచే మంచే అనే మాట కూడా మనకు వచ్చినది. అటువంటి మంచం ఉన్నది. ఆ మంచంపై ఆవిడ కూర్చున్నారు. అయితే ఆ మంచం పేరేమిటి? శివాకారే మంచే. శివాకారము కలిగిన మంచము. దానిపైన పరమశివుడు కూర్చున్నాడు. మంచం శివాకారం, కూర్చున్నవాడు పరమశివుడు. ఆయన యొక్క పర్యంకం అంటే ఆయన యొక్క ఒళ్ళో పరమశివ పర్యంక నిలయాం. ఆయన యొక్క ఒళ్ళో కూర్చున్నది. ఎవరు కూర్చున్నారు చెప్పండి? అమ్మవారు. ఎలా ఉంటారు ఆవిడ? కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తననత. అది కలుపుకోవాలి. అంటే అక్కడ వర్ణించిన రూపాన్ని చూశారు. ఇక్కడ నాకు ఇవాళ అనుగ్రహించి కనబడుతున్న రూపం అసలు చిరునామా ఏమిటి అంటే సుధా సముద్ర మధ్యంలో కల్పవృక్షములతో కదంబవనాలతో కూడినటువంటి మణిద్వీపములో చింతామణి గృహ సభా ప్రాంగణములో శివాకారమైన మంచమునందు పరమశివ పర్యంకముపై ఉన్న స్వరూపమే కొణత్కాంచీదామ రూపము. అంటే మన లక్ష్యం ఆ రూపం. ఆ రూపం చూడడానికి ఇంత ప్రయాణం చేయించారు. ఇక్కడ ఆవిడున్న చోటు అది. ఆ చోటును ఒక్కసారి భావన చేద్దాం. ఇప్పుడు సుధాసింధువు. సుధాసింధువు అంటే అమృత సముద్రం. ఇల్లాల లక్షణం ఇంట్లో కనబడుతుంది అని ఒక మాట ఉన్నది. గృహిణి గృహముచ్యతే అంటారు పెద్దలు. ఇల్లు చూస్తే ఇల్లాలు అంటే ఆవిడ చెప్పి వచ్చుట. ఇల్లు అమర్చుకున్న తీరో ఇంటి సొగసో చెప్పేస్తుంది ఇల్లాలి కళ. ఆ ఇల్లాలు ఎవరంటే ఆవిడ చైతన్య స్వరూపిణి, ఆనంద స్వరూపిణి. ఆనందమే అమృతం. అందుకే ఏదైనా మనం చక్కగా ఆస్వాదిస్తే అమృతంలో ఉందండి అంటాం. ఒక మంచి పాట విన్నా వీణులకు అమృతం అంటాం. అమృతం అంటే ఆనంద స్వరూపం. కనుక ఆ పరాశక్తి లేదా ఆ చిద్రూపిణిన పరబ్రహ్మస్వరూపిణిన అమ్మవారి ధ్యానం వల్ల లభించే ఆనందము అమృతంలా ఉంటుంది. కేవలం అమృతం కాదు, అమృత సముద్రం. సముద్రం అనే మాట ఎక్కడ చెప్తారంటే విస్తారమైనది లోతైనది అన్నప్పుడు సముద్ర ఉపమానం చెప్తారు. విస్తారం అనంతంగా ఉన్నది ఆనందం. ఆనందం పరిమితి లేదు. అపారమైన ఆనందము, అగాధమైన ఆనందం. అది ఇది పై పై వచ్చే ఆనందం కాదు, లోతైన ఆనందం అక్కడ. అది అనంతత్వము అగాధత్వము ఈ రెండు చెప్పేటప్పుడు అమృతం ఉపమానం. కనుక ఆ అనుభూతి ఉన్నదే బ్రహ్మానుభవం. ఆ బ్రహ్మ అనుభవం యొక్క లక్షణం సుధాసింధు. అక్కడ ముందు అమృతం కనబడుతుంది. ఆ అమృతపు ఆనంద వెల్లువకి కారణమైనది ఆ మధ్యలో మణిద్వీపే. మణి మణి ఎక్కడ కనిపిస్తోంది? కల్పవృక్షాల మధ్యలో. కల్పవృక్షములు అంటే సంకల్పాహ కల్పతరవహ అని భావనోపనిషత్తు చెప్తోంది. అంటే అమ్మవారి యొక్క లోకాన్ని యంత్రాన్ని ఎలా భావించాలో చెప్పే దాని పేరు భావనోపనిషత్తు. అలాంటి భావన చేస్తే అమ్మవారు దొరుకుతారు కనుక భవానీ భావనాగమ్య అన్నారు. ఇది రహస్యం. భావించాలండి. ఇదంతా కూడా ఊరికైనా చదివి కూర్చోవడం కాదు, భావించాలి. భావించినప్పుడు చిదానంద లహరి దొరుకుతుంది మనకి ఇక్కడ. ఆ భావనలో మనం చూస్తే ఇప్పుడు మణిద్వీపం అనే మాట చెప్తున్నారు. మణి అంటే స్వయం ప్రకాశక లక్షణమైనది. సంకల్పములనే కల్పవృక్షముల నడుమ బుద్ధికి చైతన్యాన్నిచ్చేటువంటి, అంటే బుద్ధికి ధియోయోన ప్రచోదయాత్ అన్నట్లుగా బుద్ధికి ఆ చేతనత్వాన్ని స్ఫురింపజేసేటువంటి స్వయం ప్రకాశ వస్తువు. ఆ స్వయం ప్రకాశ ధామమే మణిద్వీపం. స్వయం ప్రకాశం పరప్రకాశం అని రెండు ఉన్నాయి. పరప్రకాశం అంటే ఒక దాని వల్ల వెలిగేది. స్వయం ప్రకాశం అంటే తనంత తాను సెల్ఫ్ ఇల్యూమినేషన్ అంటారు కదా. సూర్యభగవానుడు ఉన్నాడు స్వయం ప్రకాశ స్వరూపుడు. భూమి స్వయం ప్రకాశమా చెప్పండి? కాదు. భూమి సూర్యుని చేత ప్రకాశింపబడుతుంది. సూర్యుడు లేకపోతే ప్రకాశం లేదు. మరి మణిద్వీపం ఎలాంటిది? సూర్యుడు కావాలా చంద్రుడు కావాలా మణిద్వీపానికి? చెప్పండి. సూర్య చంద్రాదుల అవసరం లేకుండా ప్రకాశించేది. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఉపనిషద్వాక్యం. ఇదే మాట భగవద్గీత కృష్ణ పరమాత్మ నతద్భాసయతే సూర్య
న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా పరంధామాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రాగ్నులు కూడా ప్రకాశింపజేయలేరు. ఎక్కడికి చేరితే మరి వెనక్కి తిరిగి రారో అది నా పరంధామము అని చెప్పాడు ఇక్కడ. ఆ పరంధామము అణిద్వీపము, అది స్వయం ప్రకాశము. అందుకే సూర్యచంద్రాదుల ప్రమేయం లేకుండా స్వయంగా ప్రకాశించేది కనుక మణిద్వీపం అన్నాడు. అది ప్రకాశించడమే కాదు, తమేవ భాంతం అనుభాతి సర్వం, దాన్ని అనుసరించి సర్వము ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడని వాటిని మనం స్వయం ప్రకాశం అని అంటున్నాం. ఇలాంటి జ్యోతిర్మండలాలు జగత్తులో చాలా ఉన్నాయి. అంతరిక్షంలో అనంతమైన జ్యోతిర్మండలాలకి జ్యోతిష్సు ఏదో అది. అందుకే జ్యోతిషామపి యజ్యోతిహి అనే మాట కూడా వేదముల్లో కనబడుతున్నది. జ్యోతిర్మండలాలకు కూడా జ్యోతినిచ్చే పరంజ్యోతి స్వరూపం. ఆ పరంజ్యోతి స్వరూపమే మణిద్వీపం. అంటే అమ్మ నుంచి వచ్చే ఆనందం అమృతమై, అమ్మ నుంచి వెలువడేటువంటి స్వయం ప్రకాశమైన చైతన్య ప్రభ మణిద్వీపమే భాషిస్తూ ఉంటే, అమ్మ సంకల్పాలే కల్పవృక్షములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాంటి చోట చింతామణి గృహంలో ఉందిట. ఆ మాట ఎంత బాగుందండి. చింతామణి గృహం అంటే మనకి రాళ్ల గృహాలు, ఇటుక గృహాలు తెలుసు. అమ్మ గృహం చింతామణులే. అక్కడ ఇటుకలు లేవు, రాళ్లు లేవు, అన్ని చింతామణులతో కట్టబడ్డ ఇల్లు. అలాంటి చింతామణుల గృహంలో ఉన్నది. నిజానికి చింతామణి గృహము అంటే ఇదంతా మనకి భావనలో గమనించవలసినది. ఇంత భావన ఎక్కడ చేస్తున్నారు? సుధాసింధువుని మణిద్వీపాన్ని ఎక్కడ భావిస్తున్నారు చెప్పండి? హృదయంలో. అంటే మొత్తం ఈ అమృత సముద్రం కానీ, మణిద్వీపం కానీ, చింతామణి గృహం కానీ, కల్పవృక్షాలు కానీ, చింతామణి గృహంలో సభాభవనం కానీ ఉన్న చోటేది హృదయమే. ఇక్కడ భావిస్తే అక్కడిది ఎలా కనెక్ట్ అవుతుందంటే అక్కడిదే ఇక్కడుంది గనక అది రహస్యం తెలుసుకోవాల్సింది. అక్కడిదే ఇక్కడుంది. ఉపనిషత్ భాషలో ఇదంతా కూడా ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా అంతరిక్షంలో మన హృదయంలో ఆత్మగా తెలుసుకుంటాం. దానిని ఉపాసన భాషలో సగుణ స్వరూపంగా తెలుసుకుంటున్నామంతే. కానీ సగుణ స్వరూపంలో వర్ణించే లోకములు, రూపములు నిర్గుణమైన ఆత్మ యొక్క ఉపాసనా స్వరూపములు. ఇది గ్రహిస్తే చాలు. దీన్నే విష్ణు భక్తులు వైకుంఠం అంటారు, శివభక్తులు కైలాసం అంటారు, అమ్మ భక్తులు మణిద్వీపం అంటారు, గణపతి భక్తులు స్వానందలోకం అంటారు, సూర్య ఉపాసన భక్తులు సూర్యలోకం అంటారు. కనుక పరబ్రహ్మం ఒక్కటే, నిర్గుణ బ్రహ్మం ఎప్పుడూ ఒకటే. కానీ ఉపాసకుల కోసం ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణం అవుతుంది. ఆ సగుణమైనప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మమునికి ఏమాత్రం తీసిపోకుండా అవి తత్వముగా ఉన్న వాటిని రూపముగా ఇక్కడ చూపిస్తారంతే. ఇది గ్రహించగలగాలి. అప్పుడు సగుణ నిర్గుణముల ఐక్యత తెలుస్తుంది ఇక్కడ. కనుకనే ధ్యానిస్తే మణిద్వీప అనుభూతి ఇక్కడే పొందవచ్చు. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఏకచేత్ అవేది. ఇక్కడ కానీ తెలుసుకోకపోతే వాడు ఇంకా మహతీ వినష్టి, గ్రేటెస్ట్ లాస్ అంది ఉపనిషత్తు. ఇక్కడ కానీ తెలుసుకోలేకపోతే అదే గ్రేటెస్ట్ లాస్. అంటే తెలుసుకుంటే ఇక్కడే తెలుసుకోవాలి, ఎక్కడో కాదు. చచ్చిన తర్వాత వెళ్లే లోకాలు కూడా ఉంటాయి. అది ఎప్పుడో మనం చెప్పుకున్నాం. పుణ్యాలు బట్టి ఊర్ధ్వలోకాలు, పాపాలు బట్టి అధోలోకాలు. ఆ పుణ్య పాప క్షయమైపోతే మళ్ళీ ఈ లోకానికి పడతాం. కానీ ఇప్పుడు చెప్పబడుతున్నవి అటువంటి దేవతాలోకములు కావు. ఒక ఇంద్రలోకం, ఊర్ధ్వలోక సుఖాలు ఉన్నాయే, ఇవన్నీ దేవతాలోకములు. వీటి ప్రయోజనం ఎంతవరకు అంటే నువ్వు చేసిన పుణ్యాల వల్ల అక్కడికి వెళతావు, కొంతకాలం సుఖపడతావు, పుణ్యం ఖర్చు కనుక ఎందుకు వచ్చేస్తావు. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. ఇదంతా కూడాను కర్మజన్య లోకములు. ఇప్పుడు చెప్తున్నది ఉపాసనాగమ్య లోకములు. ఉపాసన వల్ల పొందే లోకం ఇది. సగుణ బ్రహ్మలోకం ఉపాసన వల్ల వస్తుంది. బ్రహ్మ విచారణ వల్ల పొందేది లోకం కాదు, జీవన్ముక్తి. అది ఇక్కడే లభిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇందులో ఏది గొప్పదైంది? బ్రహ్మ విచారణ గొప్పదనిపించింది. కానీ ఉపాసన బలం లేకపోతే అది రాదు. ఉపాసన బలం వల్ల పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే పరమేశ్వరు కృపచేత అతని లోపలే నీకు అనుభవానికి వస్తాడు. అది ఇక్కడే సిద్ధిస్తుంది. ఇటువంటి ఉపాసన బలంగా చెయ్యగా ఒకవేళ ఇక్కడ సిద్ధించలేదనుకోండి, ఈ బలంతో ఉపాసన భక్తి గట్టిగా పట్టుకుంటే ఇక్కడ జీవన్ముక్తి రాకుండా ఒకవేళ ఆయువు తీరి మరణిస్తే అప్పుడు వాడు ఈ లోకానికి చేరతాడు, సగుణ బ్రహ్మలోకానికి. ఎవరు సగుణ బ్రహ్మలోకానికి వెళ్తారంటే అటువంటి వారు వైకుంఠానికో కైలాసానికో వెళ్తారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తూ క్రమక్రమంగా అక్కడున్న దేవత అనుగ్రహం చేత ఆత్మయే ఆ స్వరూపాన్ని తెలుసుకుని అప్పుడు పొందే మోక్షం పేరు సాయుజ్య మోక్షము. ఇంత వివరణ ఎందుకంటే అంత వివరణ చెప్తే గానీ శ్లోకం అర్థం కాదు. కనుక ఇప్పుడు ఉపాసనలో మనందరం ఉన్నాం. పొందవలసింది ఆ అమ్మవారి యొక్క పదప్రాప్తి. అది లోకానికి వెళ్ళి పొందే ఆనందం కదయ్యా, ఇక్కడే పొందవచ్చని చెప్పుకుంటున్నాం. అందుకే ఇక్కడే ధ్యానిస్తున్నాం మణిద్వీప వర్ణన. అదే మరణించిన తర్వాత మణిద్వీపం ఇలా ఉంటుంది, ఇక్కడికి వెళ్తానన్నమాట అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడే వెళ్ళినట్టు భావించండి, నిరంతరం భావించండి.
అప్పుడు మీరు మట్టి ద్వీపంలో ఉన్న మణిద్వీపంలో ఉన్నట్టే. ఎందుకంటే అదే ఇక్కడుంది అని చెప్పుకున్నాం కదా. ఇది గమనించవలసిన అంశం. మోక్షం గురించి వినేటప్పుడు సాధారణంగా హిందూ ధర్మంలో మోక్షాన్ని 4 రకాలుగా చెప్తారు. సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం. 4 రకాల మోక్షాలు. ఇంకా విభాగం చేసుకున్న సార్ష్టి మోక్షం అని ఇవన్నీ చాలా చెప్తారు, కానీ ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు వివరణలు అనవసరం. 4 మోక్షాలు తెలుసుకుంటే చాలు. సారూప్యం అంటే దేవతా రూపాన్ని భావన చెయ్యగా ఈ భావన చేసేటప్పుడు కూడా ఉండవలసింది ఈ ముక్తి పొందేవాడు కూడా ఎవరో తెలుసుకోండి. నిష్కామ భక్తులు, శుద్ధ సాత్విక భక్తులు, ఏ కోరిక లేకుండా శుద్ధ సాత్విక భక్తులై మనోవికారములన్నీ వదిలి. ఇవి వినడానికి చాలా బాగుంటాయి కానీ రావడం మహా కష్టం. ఒకవేళ అలాంటి స్థితి వస్తే అటువంటి భక్తులు ఈ లోకాన్ని పొందగలరు, లేకపోతే అది కూడా పొందలేరు. తెలుసుకోండి. ఇక్కడ మరొకటప్పుడు వేస్ట్ అండి నేను చేసిన సాధన అంతా డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. అది పుణ్యకర్మగా మారి ఉత్తమమైన లోకాల్లోకి తీసుకెళ్ళి తర్వాత జన్మల్లోనైనా గొప్పవాళ్ళని చేస్తుంది. అందుకే చేసిన ఏ చిన్నపాటి మంచి పని అయినా వ్యర్థము కాదు. ఇప్పుడు కాకపోతే మరో జన్మలైన పరిస్థితిని తృప్తితో చేసుకోవాలి. కానీ ఇలాగే ఎప్పుడు మరో జన్మలో వస్తుంది కదా అని తృప్తి పడిపోకుండా ఈ జన్మలోనే సాధించాలంటే మనం నిష్కామమైనటువంటి పరాభక్తిని ఇక్కడ సాధన చేయాలి. ఆ పరాభక్తితో అమ్మ రూపాన్ని ధ్యానిస్తూ, అమ్మ లోకాన్ని భావిస్తూ, అమ్మ నామం అంటూ పరవశిస్తూ, ఆ తల్లి రూపాన్ని తలంచుకుంటే పులకిస్తూ, అది తప్ప మరొకటి గొప్ప వస్తువు లేదు అనే భావంతో ఉంటూ కామక్రోధ లోభాది వికారాలను జయించిన శుద్ధ భక్తుడు ఇక్కడే ఆత్మగా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకోగలడు. వాడు ఇక్కడే జీవన్ముక్తిని పొందుతాడు. వాడికి మరి జనన మరణాల చక్రం లేదు. అయితే ఇంత సాధన చేస్తూ ఇక్కడ ఆత్మగా పొందలేక ముందే మరణిస్తే వాడు ఈ లోకానికి వెళతాడు. తెలిసింది కదా. వాడు గనక సగం మనం అమ్మవారి లలితా శాస్త్రం చదివాం గనక మరణం తర్వాత మణిద్వీపం గ్యారంటీ అనుకోవడానికి లేదండి. ఇక్కడ అంత తేలిక అండి. ఇదిగో అభ్యాసాతిశయజ్ఞాత అని అభ్యాసం అతిశయింపజేయి, సాధన బలం చేయి, ధ్యానగమ్య జ్ఞానగమ్య అని తెలుసుకో. ధ్యానాన్ని బలవత్తరం చేయి, జ్ఞానాన్ని బలవత్తరం చేయి, అప్పుడు నీకు లభిస్తుంది. అటువంటి భక్తిని పెంచుకో. భక్తి ప్రియా భక్తి వశ్య భక్తి గమ్య. అప్పుడు నీకు ఆ భక్తి ఉంటే అమ్మ తప్పకుండా కరుణిస్తుంది. భక్తిమత్ కల్పలతిక పశుపాస విమోచని. ఇక్కడే ఆత్మగా నీకు అనుభవానికి రావచ్చు. అది పరమం. ఆ స్థితి రాకుండా నువ్వు మరణిస్తే తీసుకొని లోకంలో పెడుతుంది, అక్కడ ఇస్తుంది ఆ స్థితిని. కనుక 4 రకాల మోక్షాలని 2 శ్లోకాల్లో పెట్టారు ఆదిశంకర భగవత్పాల్ వారు. ఎలా పెట్టారు చూడండి. ఇక్కడ ముందుగా సారూప్యం. సారూప్యం అంటే ఆ రూప చింతన చేస్తున్నటువంటి స్థాయికి చెందిన భక్తుడు ఆ రూపమే స్వీకరించి ఆ లోకంలో ఉంటాడు. అది విష్ణు లోకంలో విష్ణువు వంటి రూపమే స్వీకరించి తిరుగుతుంటారు. శివలోకంలో శివుని వంటి రూపమే, అమ్మ లోకంలో అమ్మ వంటి రూపాలతోనే, స్త్రీ రూపాలతోనే సంచరిస్తారు. అయితే ఆ రూపం పాంచభౌతిక వికారాలు కాదు, అది తెలుసుకోవాలి. అందుకే ముందుగా రూపభావన చూపించారు. కొణత్ కాంచీ దామా దగ్గర సారూప్యాన్ని చూపించారు. తర్వాత సుధా సింధోర్మధ్యే స్వరవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి వరకు తీసుకువెళ్ళినప్పుడు సాలోక్యం చూపించారు. చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయారు చూసారా. కొంతమందికి ఒకరింటికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళ కాలనీ వరకే, వాళ్ళకి అక్కడికే వచ్చి ఆ పెద్ద ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అంతేగాని ఆయన ఇంటి దాకా కొందరు వెళ్ళలేరు. కొందరు ఇంటికి వెళ్ళిన గేటు లోపలికి, మరి కొంతమంది రిసెప్షన్ హాల్లోకి, మరి కొంతమంది డ్రాయింగ్ రూమ్లోకి. అంతేగాని కిచెన్లోకి, ఏకాంత గృహంలోకి ఎవరు వెళ్ళలేరు. అవునా లేదా? దానికి అంత ఇంటిమెసీ ఉండాలండి ఇక్కడ. కనుకనే కొందరు సారూప్య ముక్తిని పొందుంటారు, కొందరు సాలోక్య ముక్తిని పొందుతారు. సామీప్య ముక్తి తర్వాత చెప్తున్నారు. సామీప్యం అంటే దగ్గరికి వెళ్ళడం. ఎంత దగ్గరికి వెళ్ళిపోయామంటే చింతామణి గృహం, అందులో ఆవిడ మంచపై కూర్చుని ఉన్నది. ఆ కూర్చుని శివుడోళ్ళు ఉంది అంటే అంత దగ్గరగా నీకు చూసే అవకాశం ఇచ్చిందంటే నీకు సామీప్య ముక్తి వచ్చింది. అక్కడికి సామీప్య ముక్తి వరకు చెప్పారు కదా. అటువంటి ఆ తల్లిని భజంతి అలా పొందుతున్నారు, ఆశ్రయిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే, కతిచన ఏ కొద్దిమంది మాత్రమే ఈ భాగ్యాన్ని పొందగలరు. ఆ రూపాన్ని చూడటం కానీ, ధ్యానించడం కానీ, ఆ లోకంలోకి ప్రవేశించడం కానీ, సామీప్యాన్ని పొందడం కానీ, అంతవరకు 4 ముక్తులు చెప్పేశారు చూసారా. సారూప్య, సాలోక్య, సామీప్య. సాయుధ్యం అంటే ఏమిటి అంటే ఐక్యమగుట. సాయుధ్యం అంటే ఇది తెలుసుకోండి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.